హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ జర్నీ ఇద్దరు కూడా బస్సులో మాట్లాడుకుంటూ ఉంటారు. జర్నీ ఎంత బోరుగా ఉందో, హాయిగా విలేజ్కి జర్నీ అంటే ఎంజాయ్ చేయొచ్చేమో అనుకున్నాం. మన స్కూల్ ఎక్స్కర్షన్ అయితే డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంత హ్యాపీగా వెళ్ళేవాళ్ళమో అని చెప్పి మాట్లాడుకుంటూ మనం డ్రైవర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి పాటలు పెట్టమని చెబుతాము, మనం డ్యాన్సులు వేసి అందరి మూడ్ చేంజ్ చేద్దామని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అలా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి సాంగ్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మికి గతంలో కూడా వాళ్ళు ఇలాగే బస్సులో వెళ్తున్నప్పుడు నాని డ్యాన్సులు వేస్తూ ఆటపాటలతో సంతోషంగా ఉన్నప్పుడు బస్సు ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని పాటలొద్దు ఏమొద్దు సైలెంట్గా కూర్చోండి అని చెప్పి లక్కీ జున్నులను ఆపుతూ ఉంటుంది. దాంతో మిత్ర వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు అంటూ ఉంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు లక్ష్మి అని చెప్పి మిత్రనే డ్రైవర్కి సాంగ్స్ పెట్టమని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్కీ జున్ను ఇద్దరు కూడా పాటలకు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు డ్యాన్స్ వేయాలని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే పిన్ని బాబాయ్ వేయాలని లక్కీ జున్ను చెబుతారు. దాంతో జాను వివేక్ ఇద్దరు కలిసి సంతోషంగా డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి దేవి అని మనీషా వీళ్ళిద్దరూ కూడా స్టెప్పులు వేస్తూ ఉంటారు. ఇక లక్ష్మికి మాత్రం మనసంతా కూడా ఎందుకో ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. మరో పక్క జయదేవ్ ఎలాగైనా సరే ఆ బస్సుని ఆపాలని చెప్పి చెక్ పోస్ట్ దగ్గరికి వస్తారు. ఇక అక్కడికి వచ్చి అక్కడున్న పోలీసులను కలవడంతో ఇప్పుడే మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు బస్సులో ఊరికి వెళ్ళారు, ఎలాగైనా సరే మా ఫ్యామిలీని ఊరు వెళ్ళకుండా ఆపాలి, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి అని చెప్పి జయదేవ్ అడగడంతో ఓకే సార్, ఇక్కడికి దగ్గరలో మరొక చెక్ పోస్ట్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి బస్సుని ఆపమని చెబుతాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి వాళ్ళ బస్ ఆ చెక్ పోస్ట్ కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ బస్సుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక అప్పటికే బస్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో జయదేవ్ కార్లో బస్సుని ఆపడానికి ప్రయత్నిస్తూ అలా చాలా దూరం వెళ్తూ ఉంటాడు. మరో పక్క రాత్రి అవుతుంది. ఇక చీకటి పడడంతో పిల్లలు ఇద్దరు కూడా అలసిపోయి లక్ష్మి ఒడిలో నిద్రపోతూ ఉంటారు. జాను వివేక్ వీళ్ళిద్దరూ కూడా ఒక సీట్లో కొని నిద్రపోతూ ఉంటారు. అప్పుడు కిటికీల నుండి చల్లని గాలి వస్తూ ఉండడంతో లక్ష్మి ఆ కిటికీ మూసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఎంతకి మూసేయడానికి రాకపోవడంతో అప్పుడు మిత్ర లక్ష్మికి సహాయం చేస్తూ ఉంటాడు. మిత్ర అలా లక్ష్మికి సహాయం చేస్తూ ఉంటే మనీషా మూతి ముడుచుకొని ఏం చేస్తున్నావు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది. కిటికీల నుండి చల్లని గాలి వస్తుంది, పిల్లలు ఇబ్బంది పడకూడదని నేను ఆ కిటికీని మూసేశాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దగ్గరలో ఒక చోట పోలీసులు బస్సు ఆపుతారు. రాత్రైంది, మీరు ఈ రూట్కి రావడం కొత్తనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అవును సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. రాత్రిపూట ఇటువైపు ఎవరు కూడా వెళ్ళకూడదు, ఇది దట్టమైన అడవి ప్రాంతం, పైగా మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది, ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించవు, కాబట్టి ఈ రోజుకి ఇక్కడ స్టే చేసి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళడం మంచిదని చెప్పి పోలీస్ ఆఫీసర్ హెచ్చరిస్తాడు. ఇక అవునండి అదని చెప్పింది నిజమే, మనం ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు ఉదయాన్నే వెళ్దామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏంటి ఈ అడవిలో ఉండాలా, ఇక్కడ ఏ దోమలు ఉంటాయో ఏముంటాయో ఎవరికి తెలుసు, ఏం వద్దులే మిత్ర మనం వెళ్దామని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర కూడా లక్ష్మి మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ వైపర్ సరిగ్గా పనిచేస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగానే పనిచేస్తున్నాయి సార్, కానీ ఎక్కువ మంచు కురిస్తే మాత్రం చెప్పలేను, పైగా రాత్రిపూట నాకు కూడా కళ్ళు కనిపించవు అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం చెప్పేది ఇప్పుడు అని చెప్పి దేవి అని మండిపడుతూ ఉంటుంది. ఏమండి అతనికి కూడా కళ్ళు కనిపించవని చెప్తున్నాడు కదా, మనం ఇక్కడే ఉందాం, రేపు ఉదయాన్నే వెళ్దామండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అతనికి కళ్ళు కనిపించకపోతే నేను వెహికల్ని డ్రైవ్ చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి మాటలు లెక్క చేయకుండా మిత్ర బస్ని డ్రైవ్ చేసుకుంటూ అలా వాళ్ళ ఊరికి తీసుకువెళ్తూ ఉంటే లక్ష్మి వచ్చి మిత్ర పక్కన సీట్లో కూర్చుంటుంది. ఏంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అని చెప్పి అంటూ ఉంటే నాకు ఈ రూట్ బాగా తెలుసండి, మిమ్మల్ని గైడ్ చేయడానికి వచ్చి కూర్చున్నాను అని చెప్పి లెఫ్ట్ వెళ్ళండి రైట్ వెళ్ళండి అంటూ మిత్రకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక నువ్వు నన్ను గైడ్ చేయకపోతే నాకు రూట్ తెలియదు అనుకుంటున్నావా, నువ్వేమైనా GPS ట్రాకర్ అనుకుంటున్నావా అని చెప్పి మిత్ర మండిపడుతూ ఉంటాడు. మరో పక్క బస్ తను
బాంబు పెట్టిన రూట్లోనే వెళ్తూ ఉండడంతో సరియు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మనీషాతో దేవ్యాని, ఏంటి మనీషా, వాళ్ళిద్దరికి గొడవ పెడతానని చెప్పావు కదా, నీ ప్లాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఆల్రెడీ వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కదా ఆంటీ, ఇంకా నేను గొడవ పెట్టడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఈ రాత్రికి ఇక్కడే ఉందామని అంటూ ఉంటే, నువ్వేంటి వెళ్దామంటున్నావు, నీ ప్లాన్ విలేజ్ వెళ్లకుండా ఉండడమే కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇకప్పుడు మనీషా, లేదంటే లక్ష్మి ఆగిపోమ్మంటే మనం ఆగిపోవాలా, అందుకే మనం వెళ్దామని అన్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఎడ్డం అంటే తెడ్డం అనేలాగా ఉన్నావే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక దారిలో ఒక ప్రెగ్నెంట్ లేడీని కొంతమంది కర్రకు చీర కట్టి అందులో మోసుకొస్తూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి వాళ్ళని చూసి బస్ ఆపండి అని మిత్రకు చెబుతుంది. వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళే కావడంతో ఇక బస్సులో ఎక్కించుకొని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, తనకు నొప్పులు వస్తున్నాయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక మిత్ర హాస్పిటల్ ఉన్న రూట్ వైపు బస్ని పోనిస్తూ ఉంటాడు. ఎవరిని పడితే వాళ్ళను ఇలా బస్సు ఎక్కించుకుంటూ పోతే మనం ఊరు చేరేది ఎప్పుడు అని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా అరుస్తూ ఉంటారు. మామ్, తను ప్రెగ్నెంట్తో ఉంది, ఇప్పుడు తనకి హెల్ప్ చేస్తే మనకి మంచి జరుగుతుంది కదా, వదిన మంచి పని చేసింది కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అలా బస్ రూట్ డైవర్ట్ అవ్వడంతో ఇక అది ట్రాకర్ చూసిన సరియు ఒక్కసారిగా షాక్ అవుతుంది. షట్, నా ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయ్యింది, వీళ్ళు బాంబు పెట్టిన రూట్లో కాకుండా మరొక రూట్లో వెళ్తున్నారు, అసలు వీళ్ళు రూట్ ఎందుకు చేంజ్ చేశారు, బాంబు ఉందని డౌట్ కానీ వచ్చి ఉంటుందా అని చెప్పి ఇక తన మేనేజర్తో వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పు అని అంటూ ఉంటుంది. ప్లాన్ బి ఏంటి మేడం అని చెప్పి, దేవుడు ఉన్నాడు అందుకే వాళ్ళని కాపాడాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ప్లాన్ బి ఏంటని అడగడంతో వాళ్ళకు తెలుసులే, ముందు నువ్వు ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మేనేజర్ రౌడీలకు ఫోన్ చేసి ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క జయదేవ్ చింతలపల్లి దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గరికి వస్తాడు. సార్, ఇటువైపుగా ఏదైనా బస్సు వెళ్ళిందా అని చెప్పి అంటూ ఉంటే, ఇందాకే ఒక బస్సు వెళ్ళింది, మంచు కురుస్తుందని అడవి ప్రాంతం అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళు మా ఫ్యామిలీయే సార్, ఎలాగైనా సరే వాళ్ళను ఆపాలి, ప్లీజ్ సార్ ఎలాగైనా హెల్ప్ చేయండి అని చెప్పి జయదేవ్ అడగడంతో, సరే పదండి వాళ్ళని ఎలాగైనా సరే ఆపుదాం, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ జయదేవ్తో కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.